హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా తెలంగాణ హైకోర్టు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి మనకైతే కంప్లీట్గా ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అలాగే ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు, రిజెక్ట్ చేయడానికి గల కారణాలు, వాటికి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది, చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు, బట్ ఓవరాల్ ఇంటర్వ్యూకి మాత్రం కొంతమంది మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. సో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనకు రిజల్ట్స్ వచ్చే వరకు కంప్లీట్గా 2025 జనవరి నుంచి, సో ఇప్పుడు మనకు డిసెంబర్ ఎండింగ్ వరకు, అలాగే నెక్స్ట్ మనకు జనవరి రాబోతుంది. ఈ సుదీర్ఘ కాలం పాటు 1 ఇయర్ పీరియడ్లో మీకైతే కంప్లీట్గా సో తెలంగాణ హైకోర్టు సంబంధించి కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి కావచ్చు, మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది. చాలా రకాల వీడియోస్ కూడా మీకు అందించడం జరిగింది. అయితే వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకోబోయే ముందు, సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీద షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్యూటర్ ఇక్కడ చూసుకుంటే మనకైతే సో తెలంగాణ హైకోర్టు సంబంధించి మనకైతే కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో ఇక్కడ చూసుకుంటే మనకు కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి అనమాట. అయితే అకార్డింగ్లీ ద హైకోర్టు కండక్టెడ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద నోటిఫైడ్ షెడ్యూల్ యాజ్ పర్ అప్రూవ్డ్ ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ టు ద అటెండ్ ద ఓరల్ ఇంటర్వ్యూ. వాటికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో కంప్లీట్ ఈజ్ రిజెక్టెడ్ ఫర్ ద రీజన్ స్టేటెడ్ అగెనెస్ట్ దేర్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, వాళ్ళకి సంబంధించి ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది, ఆ లిస్ట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ అండ్ రీజన్స్ కూడా మనకైతే పొందుపరచడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఉన్నవాళ్ళు సో ఎప్పుడు వెళ్ళాలి ఓవరాల్ ఇంటర్వ్యూకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు. ఇన్ దిస్ కరెక్షన్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ద డౌన్లోడ్ దేర్ ఓవరాల్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ ఫ్రమ్ ద బిలో మెన్షన్ హైకోర్ట్ వెబ్సైట్ నుంచి మీరు కంప్లీట్గా కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మనకు 12th నుంచి మనకు కంప్లీట్గా ఎస్టర్డే నుంచి ఈ కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి కంప్లీట్గా మీరైతే కంప్లీట్గా ఇక్కడ నుంచి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఆన్ వాట్స్ అటెండ్ ఫర్ ద ఓరల్ ఇంటర్వ్యూ టు బీ కండక్టెడ్ 16th ట్యూస్డే మనకైతే 16th డేట్ రోజు ఓరల్ ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ రోజు మీరు కంప్లీట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఇన్ దిస్ ప్రీమిసెస్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్. సో ఇక్కడైతే మీరు వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడికైతే వెళ్ళారో అదే ప్లేస్కి మీరైతే ఓరల్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ద క్యాండిడేట్ హ్యావ్ ద బ్రింగ్ దేర్ హాల్ టికెట్ ఆఫ్ ద స్కిల్ టెస్ట్ కండక్టెడ్ 19/4. సో మనకు ఏప్రిల్లో మీకు కంప్లీట్గా స్కిల్ టెస్ట్ నిర్వహించారు. వాటికి సంబంధించి హాల్ టికెట్స్ మీరైతే తీసుకొని వెళ్ళాలి. అలాంగ్ విత్ కాల్ లెటర్స్ ఆఫ్ ద ఓరల్ ఇంటర్వ్యూ, అలాగే మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే కాల్ లెటర్ సంబంధించి సో వాటితో పాటు సో కంప్లీట్గా ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇష్యూస్ ఉన్నా ఇక్కడైతే మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకోవచ్చు. అది కూడా 10:30 నుంచి 5 PM లోపు అవైలబుల్ ఉంటారు కాబట్టి ఈ టైం లోపు మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ముందుగా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు హాల్ టికెట్స్ నంబర్స్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అటెండ్ ద ఓరల్ ఇంటర్వ్యూ. అయితే ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ హాల్ టికెట్స్ నెంబర్స్ ఉన్న వాళ్ళు ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళండి, కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలి. అయితే అలాగే రిజెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా 20 మెంబర్స్ అయితే ఎలిజిబుల్ అయ్యారు కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి ఓరల్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అలాగే మనకు ద హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూస్ క్యాండిడేట్ ఈజ్ రిజెక్టెడ్ ఫర్ ద రీజన్ స్టేటెడ్ అగైనెస్ట్ దేర్ హాల్ టికెట్ నంబర్స్. సో రిజెక్ట్ అయిన వాళ్ళ యొక్క హాల్ టికెట్ నంబర్స్ అండ్ రీజన్ ఫర్ రిజెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు సో కంప్లీట్ హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎందుకు కొంతమంది రిజెక్ట్ చేయడం జరిగిందంటే యాజ్ పర్ ద PGDCA పాస్ సర్టిఫికేట్స్ ద ఇన్స్టిట్యూషన్స్ వేర్ దే పర్సూడ్ ద కోర్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ బట్ దే ఫెయిల్ టు ప్రొడ్యూస్ ద ఇన్స్టిట్యూషన్ రికగ్నేషన్ సర్టిఫికేట్స్. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా
పీజీడీసీఏ చేసిన వాళ్ళకు సో రికగ్నైజేషన్ గవర్నమెంట్ నుంచి మనకైతే సో ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకు కంప్లీట్గా ఆ సర్టిఫికేట్ ఉంటేనే స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకైతే సో గవర్నమెంట్ జాబ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు సో ఇది 6 months కావచ్చు, 1 year కావచ్చు, వాటికి సంబంధించి పీజీడీఎస్ సంబంధించి కోర్సు చేసి రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకొని ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలా లేని వాళ్ళకు ఈ విధంగా రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పీజీడీసీఏ అలాగే పీజీడీసీపీ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ చూసుకోవచ్చు ఆ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఎలిజిబుల్, లేని వాళ్ళు ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. చాలా రీజన్ మనకి ఇలాగే ఉన్నాయి. పీజీడీసీఏ సర్టిఫికేట్ అక్కడ ఇవ్వలేకపోవడం, అలాగే దానికి సంబంధించి కంప్లీట్గా రికగ్నైజ్డ్ లేకపోవడం, ఈ విధంగా ఇలాంటి రీజన్స్ మనకు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో పీజీడీసీఏ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి నాట్ హ్యావింగ్ ద 1 year కోర్స్. ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది 1 year చేయకపోవడం, 6 months చేసి ఆ సర్టిఫికేట్ తీసుకురావడం, ఈ విధంగా ఉన్న వాళ్ళకు కంప్లీట్గా అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఇక్కడ ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు, ఏ కారణాల వల్ల రిజెక్ట్ అయ్యారో కంప్లీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాట్ హ్యావింగ్ ద రిక్వైర్మెంట్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ విత్ స్పీడ్ ఫర్ 45 words per minute. సో 45 words per minute టైప్ చేయని వాళ్ళు కూడా ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క రీజన్ అయితే పొందుపరచడం జరిగింది. సో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. సో మనకు ఎస్టర్డే నుంచే కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొని సో 16th రోజు అయితే ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.